పవన్ కళ్యాణ్ అంటే ఆయన పవర్ఫుల్ అండి. ఆయన చంద్రబాబు నాయుడు కాదు, మోడీ అని కాదు, ఒక జగన్ అని కాదు. ఎవరిని అంటే ధర్మం విషయంకి వచ్చేసరికి, న్యాయం విషయంకి వస్తే ఎవరినైనా కానీ అట్లా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ తోపు వీలైతే ఆపు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తామండి, పవర్ స్టార్. ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? సీఎం కాబోయే సీఎం ఆంధ్రప్రదేశ్. పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు అంటారా? 100% చేస్తాం. మీ పేరు? వెంకటేశ్వరరావు అండి. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీజ్ చేశారు కదా అండి, షిప్ని. ఎలా అనిపించింది? అంటే అక్రమంగా తరలిస్తున్నారు కదా, అది పేదలకు అందాల్సింది, అందువల్ల సీజ్ చేసేది. ఇంతవరకు ఏ నాయకులు పట్టించుకోలేదు, పేదలకు రావాల్సినవి రానివ్వకుండా చేశారు, దానివల్ల సీజ్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిపాలన అసలు ఎవరైనా చేశారంటారా? ఇలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే సాధ్యం అవుతుందండి, ఏ గవర్నమెంట్ అవ్వదు. ఎందుకంటే పేదల పక్షపాతి అసలు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలుసు. అక్రమంగా అంతా ధనవంతులే దోచుకొని పోయే రాష్ట్రాన్ని పేదలకి, అంటే మధ్యతరగతి వాళ్ళకి మంచి చదువు, విద్య ఇలాంటివి అందియాలంటే చంద్రబాబు నాయుడే ఉండాలి. మా పిల్లల్ని చదివించుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు ఉంటే ధైర్యంగా చదివించుకోగలుగుతాం. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయనే గ్యారంటీ 90% ఉంటుంది కంపల్సరీగా. మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడు అంటారా? పవన్ కళ్యాణ్ అంటే ఆయన పవర్ఫుల్ అండి. ఆయన చంద్రబాబు నాయుడు కాదు, మోడీ అని కాదు, ఒక జగన్ అని కాదు. ఎవరిని అంటే ధర్మం విషయంకి వచ్చేసరికి, న్యాయం విషయంకి వస్తే ఎవరినైనా కానీ కరెక్ట్గా నిలదీసి మాట్లాడగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. మరి తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుంది అంటారా? తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుట్టాలి, పుట్టేలా చేయాలండి. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ టైం రాజకీయంగా ఎమ్మెల్యే గెలిచి రాజకీయంగా ఉప ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడు. ఇప్పటి వరకైతే ధర్మం పక్షం నిల్చున్నాడని మేము గ్యారెంటీగా అనుకుంటున్నాం. కంపల్సరీగా ఖండిస్తాడు, ఖండించేలాగే ఆయన విధానాలు ఉన్నాయండి. మరి పవన్ కళ్యాణ్ పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు అంటారా? ఖచ్చితంగా 100% న్యాయం చేస్తున్నాడు. ఒక మాటలో ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తామండి, పవర్ స్టార్ అనే చెప్తాను నేను. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలోనే, ఉన్నత పదవిలోనే చూడాలనుకుంటున్నామండి. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు షిప్ని సీజ్ చేశారు కదా అండి, ఎలా అనిపించింది? కరెక్టే అది. మరి అక్రమం చదువుతున్నప్పుడు మరి చేయాలి కదా, చేశారు. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారంటారా? ఇలాంటి పరిపాలన చేయాలంటే మరి నిజాయితీగా ఉన్న వాళ్ళు చేస్తారు, నిజాయితీగా ఉన్న వాళ్ళు చేస్తారు కాబట్టి చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉన్నారంటారా? ఉన్నారు కాబట్టి సీజ్ చేసి ఇచ్చాడు లోపలికి వెళ్ళి. మరి ఆయన పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు అంటారా? 100%, 100%. తప్పు చేసే వాళ్ళకి ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? వణుకు పుడుతుంది, భయం కాదు, వణుకు. తప్పు చేయాలన్నా వణుకు పుడుతుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన యొక్క పవర్ని చూపిస్తున్నాడు అంటారా? 100%, 100కు 100%. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా, మీరేం చెప్తారు? వాళ్ళంటే అది పనికిరా అన్నవాడే మరి ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేశారు కదా, దానికి చెప్పుకోవాలి, తెలిసిపోతుంది. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? సీఎం కాబోయే సీఎం ఆంధ్రప్రదేశ్. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? అదే ఫ్యూచర్లో రాబోయే కాలానికి రాష్ట్రానికి సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రావడం వల్ల అసలు ప్రజలకు మంచి జరిగిద్ది అంటారా? 100%. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు షిప్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించిందండి? చాలా మంచి పని అది. 10,000 మంది ఉద్యోగాలు పోతే అది పోతుంది ఇది పోతుంది అంటే స్మగ్లింగ్ జరిగితే ఎవరు బాధ్యత? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం డ్రగ్స్ కానీ ఏదైనా కానీ గంజాయి కానీ చాలా వచ్చేసింది, వెపన్స్ వచ్చినాయి, ఉగ్రవాదులు వచ్చేస్తారు. అలాగే మరి పరిస్థితి ఏంటి అనేది ఉంటుంది కదా. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారంటారా? ఎవరూ చేయలే. వైసీపీలో పట్టించుకునేవాడు లేడు, ఆటోవాడిని పట్టించుకునేది లేదు. అది మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడు అంటారా? చక్కగా చేస్తున్నాడు ఆయన, చాలా బాగా చేస్తున్నారు ఆయన. తప్పు చేసే వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుంది అంటారా? పుట్టింది, డెఫినెట్గా పుట్టింది. కాకపోతే మధ్యలో ఉన్న మీడియేటర్ల వల్ల పోతే మనం చేయగలిగిందే లేదు. కానీ ఆయన ఎంత కరెక్ట్గా చేసినా
మధ్యలో దళారుల వల్ల ప్రాబ్లం రావచ్చు. అసలు ఆయన పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు అంటారా? 100% చేస్తాం. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని షిప్ని సీజ్ చేశారు కదా అండి, ఎలా అనిపిస్తుంది? అది ఒక విధంగా మంచిదే అనిపించింది మాకు కూడా. అంటే అక్రమంగా తరలిస్తున్నారు కాబట్టి ఆయన చూడబట్టే మాకు తెలిసింది, లేదంటే చూడకపోతే ఎవరికి తెలియదు కదా. చూడబట్టే తెలిసింది, మా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లోకి వెళ్ళబట్టే కదా ఇన్ని బియ్యం పోతున్నాయి. ప్రజలకి ఇంత సరఫరా చేసి సరుకు బయట పంపించుతున్నారంటే ఘోరంగా ఉంది కదా. అది కొంచెం సపోర్ట్గా చెప్తే మంచిదండి. మరి ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? లేదండి, ఇప్పుడు వచ్చైతే ఆయన ప్రవర్తన అయితే చాలా బాగుంది. ఒక అంటే ఇప్పటి వరకు ఏ నాయకుడిని చూడలేదు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ వయసులో కూడా ఆయన బాగా స్పందిస్తున్నారు. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుంది అంటారా? పుడుతుందండి, పుట్టబట్టే కదా ఇప్పుడు ఆ కోడల నాన్న కానీ పేర్లు తెలియదు కానీ అలాగా వాళ్ళు కొంచెం భయపడే కదా వెళ్ళారు బయటికి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడు అంటారా? అట్ట చూపిస్తున్నారండి. ఆయన చెప్పింది కాకుండా చెప్పలేనిది కూడా చేస్తున్నారు బాగా. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు మరి? పనికిరాడని చాలామందిని చెప్పారండి, చాలా వచ్చారు. అన్నీని పనికిరాడని చెప్పారు, అన్నీ సపోర్ట్తోనే కదా ఇప్పుడు ఆయన అడుగు జాడలను అడగబట్టే కదా ఇప్పుడు పైకి వచ్చాడు మనకి. పవన్ కళ్యాణ్ యొక్క పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు అంటారా? చేస్తున్నాడండి, 100% న్యాయం చేస్తున్నాడు. ఆయనలాగా అయితే ఇప్పుడు వచ్చి నేను ఎక్కడ చూడలేదు. సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి కంటే ముఖ్యమంత్రి కింద చేస్తున్నాడు బాగా. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు అసలు కళ్యాణ్ గారిని? సీఎం కింద చూడాలనుకున్నాం సార్. ఫస్ట్ నుంచి కూడా మేము సీఎం కింద చూడాలనుకుంటున్నాము. కాకపోతే ఏదో ప్రజెంట్ కదా అందకన్నా ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం కొంచెం సీఎం కింద చూడాలనుకుంటున్నాం. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు షిప్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుందండి? బాగానే చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ బాగా వెళ్ళారు, బాగానే చేస్తున్నారు. ఆయన ఉండబట్టే అంత బాగా పట్టుకున్నారు. నావది ఎవరి వల్ల అవుతుంది. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారంటారా? లేదండి. మరి పవన్ కళ్యాణ్ యొక్క పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడా? బాగా న్యాయం చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? బాగా ఆయన ఉండబట్టే అందరూ బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడు అంటారా? బాగా చూపిస్తున్నారండి, బాగా చేస్తున్నాడు. ఆయన ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? బాగా చేస్తాడండి. ఆయన ఉండబట్టి మొత్తం గడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావడం వల్ల అసలు ప్రజలకు మంచి జరిగిద్ది అంటారా? మంచి బాగా జరిగిద్దండి. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? బాగా చేస్తున్నాడు. అలాంటి వాళ్ళే ఉండాలండి. అలాంటి వాళ్ళు 100 ఒక్కరు ఉంటే చాలు, మొత్తం మారిపోద్ది. పేరు రాజశేఖర్. మొన్న కాకినాడలో చూసుకుంటే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు షిప్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించిందండి? అది మంచి పని అండి. అలా ఆపడం కరెక్టే కదా. వేరే దేశాలకు వెళ్ళిపోతే మనం తినడానికని దేనికైనా ఇబ్బంది కదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పదవికి న్యాయం చేస్తున్నారంటారా? పూర్తిగా న్యాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన యొక్క పవర్ని చూపిస్తున్నాడా? చూపిస్తున్నారు. మొత్తం ప్రజలకు అందరికీ న్యాయం చేస్తున్నారు. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? భయం కంపల్సరీ పుట్టుద్ది మేడం, పుట్టాలి కూడా. గతంలో చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా. అవన్నీ పిచ్చి మాటలు మేడం. ఇప్పుడు తెలుస్తుంది ఎవరికేంటో. పవన్ కళ్యాణ్ రావడం వల్ల అసలు ప్రజలకు మంచి జరిగిద్ది అంటారా? మంచిగా జరిగింది, మంచిగా జరిగింది. అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ని? ఎలాగంటే నెక్స్ట్ లెవెల్లో ఇంకా హై రేంజ్లో ఉంటారని అనుకుంటున్నాం. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ తోపు, వీలైతే ఆపు.